నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్టీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ గారు. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు, తెలంగాణ అంతటా కూడా కరెంటు కోతలు ఇప్పటికే ఉన్నాయంటూ షర్మిల గారు చెప్పడం జరిగింది, రైట్? అండ్ రానున్న రోజుల్లో అంధకారంలోకి వెళ్ళబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి తెలంగాణలో కరెంటు కోతల పరిస్థితి? తెలంగాణలో మీరు అన్నట్టు క్వశ్చన్లో అంధకారం అనే విషయానికి వస్తే, తెలంగాణ ఆల్రెడీ అంధకారంలో ఉంది. తెలంగాణ కొత్తగా అంధకారం వచ్చేది లేదు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి వచ్చేసింది ఆల్రెడీ. పవర్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్. అంధకారం ఎలా ఉంది అంటే, మీ ఈరోజు చూసినట్టయితే గ్రామాన వందల సమస్యలు ఉన్నాయి. అంటే మేము పాదయాత్ర చేసినప్పుడు, ఈ 258 రోజుల పాదయాత్ర చేసినప్పుడు, ఈ పాదయాత్రలో మేము ప్రతి కాన్స్టిట్యున్సీ టచ్ చేసాం. ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు పడుతున్న బాధలు, ఆ బాధలను వింటే అవి అంధకారం ఆల్రెడీ తెలంగాణ ఉందని మనకు అర్థమైపోతుంది. ఎలా అంటే, మీరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు పెన్షన్ ఇచ్చేవారు. పెన్షన్ ఎలా ఇచ్చేవారంటే, ఒక ఫ్యామిలీలో ఇద్దరు పెన్షన్ ఇచ్చేవారు. తర్వాత ఆ ఇద్దరితో పాటు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చేవారు. ఇండివిజువల్గా ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఏమైందంటే, పెన్షన్ అనేది ఫ్యామిలీ ఒకరికే ఇస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏజ్డ్ ఇద్దరు ఉంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కడుపులు రెండు వేరు కదండి. అది ఒక మేజర్ సమస్య. దాంతోపాటు మీరు విలేజ్లోకి వెళ్ళినట్టయితే బెల్ట్ షాపులు ఎక్కువ, అంటే లిక్కర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఏదైనా డబ్బులు వస్తే ఆ డబ్బులతో తాగడం తప్ప ఇంకోటి లేదు తెలంగాణలో. అంటే తెలంగాణలో దావతులు చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇంకోటి లేదు. దాంతోపాటు మనం ఈరోజు కంప్లీట్ మీరు తెలంగాణ స్టడీ చేసినట్టయితే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సీఎం ఏమో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఎమ్మెల్యేలేమో లోకల్ నాయకులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఇంకా పరిపాలన ఎక్కడ నడుస్తూ ఉంది? పరిపాలన లేదు. మనం 33 జిల్లాలు పెట్టుకున్నాం. ఈ 33 జిల్లాలకు సరిపోయినా ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ కడతా ఉన్నాడు. ఆ కలెక్టర్ ఆఫీస్ కట్టడం స్టార్ట్ చేసి 1.5 year అయిపోయింది. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉన్నాడు, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఈవెంట్లో భాగంగా కంప్లీట్లీ కేసీఆర్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే డైవర్షన్ కంప్లీట్. అంటే మన మీద అడిగామనుకోండి సమస్య, ఆ సమస్యని డైవర్ట్ చేస్తాడు. ఆ సమస్యని డైవర్ట్ చేసి కొత్త ఈవెంట్ చేస్తాడు. అంతే తప్ప పరిపాలన చేయట్లేదు. ఓకే, అందుకే తెలంగాణ అనేది అంధకారంలో ఉంది అని మేము అంటా ఉన్నాము. దాంతోపాటు మీరు అన్నట్టుగా కరెంటు కోతలు ఎలా ఉన్నాయంటండి, కేసీఆర్ గారు మనకేం చెప్పాడు? తెలంగాణ రాష్ట్రంలో ఒక అమెరికాలోనే కరెంటు పోవచ్చు కానీ తెలంగాణలో కరెంటు పోదు అని. అవును, 24/7 ప్రతి చోట ఇటు రైతులకు కూడా మేము కరెంట్ సప్లై చేస్తాము అని చెప్పాడు కదా. రైట్. అదే మాట వాళ్ళ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీకి వచ్చో జిల్లాలకు వచ్చో ఎందుకు చెప్పారు? ఎందుకు అంటే, అయితే షర్మిల గారు ఇక్కడ ప్రధానంగా ఒక వార్త చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే, 24 గంటలు ఇస్తానన్న కేసీఆర్ గారు రైతులకు కూడా 5 గంటలు కూడా ఇవ్వడం లేదు అంటూ ఒక కమెంట్ పాస్ చేశారు. కామెంట్ కాదండి, వాస్తవం పాస్ చేశారు. ఎందుకు అంటే, ఏం జరిగింది అంటే, మేము పాదయాత్ర చేస్తున్న క్రమంలో చాలామంది రైతులు ముందుకు వచ్చి రైతులు చెప్తా ఉన్న సమస్య ఏంటంటే, మేజర్ సమస్య కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అడ్వర్టైజింగ్ మాత్రం 24 గంటల కరెంట్ ఉందని చెప్తా ఉన్నాడు కేసీఆర్. కానీ వాస్తవానికి వస్తే రైతులకు మెసేజ్ వస్తుంది, ఇగో మీకు ఈ టైంలో కరెంట్ వస్తుంది, ఈ టైంలో పోతుంది అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. వాట్ ఇట్ మీన్ అంటే, కరెంట్ అనేది మాకు 24 hours రావట్లేదు ఒకటి. దానిపైన షర్మిల గారు పోరాటం చేసిన తర్వాత మిగతా ఇతర పార్టీలు కూడా పోరాటం స్టార్ట్ చేశాయి ఈ లాస్ట్ 15 రోజులలో. మీరు చూసినట్లయితే ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దగ్గర చాలా స్పందన ఉంది రైతుల దగ్గర నుంచి. ఎందుకంటే రైతుల కోసం పోరాడే నాయకుడు లేడు. అలాంటి క్రమంలో షర్మిల గారిని ఒక నాయకురాలుగా చూసి ఆమె ఫైట్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఈ సబ్జెక్ట్లో అపోజిషన్ పార్టీస్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏమో జరుగుతుందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండేవాళ్ళు. ఎలా అంటే, మనకు అప్పుడు ఉచిత కరెంటు అనేది ఇచ్చినప్పుడు కరెంటు ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చిండు ఆయన, ఈ నాట్ ఛార్జ్ మనీ. ఇక్కడ ఏంటంటే 24 hours అని చెప్పి కూడా ఇవ్వడు. అలా అని చెప్పి ఏదైనా మాట చెప్తే మాట కట్టుబడి ఉండడు. అంటే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే అది కేసీఆర్ గారు మాత్రమే. అంటే మనం తెలంగాణలో కేసీఆర్ గారిని ఉద్యమకారులాగా గౌరవిస్తాం, అంతవరకు ఓకే. కానీ ఏ రోజైతే ముఖ్యమంత్రి అయిండో ఆ ముఖ్యమంత్రి పీఠమే ఒక అబద్ధం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్తా బతికేస్తూ ఉన్నాడు, ఆ అబద్ధాలే కొనసాగిస్తూ ఉన్నాడు. కేసీఆర్ చేస్తున్న మిస్ మేనేజ్మెంట్ వల్లే ఇటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది అంటూ కూడా షర్మిల గారు చెప్పడం జరిగింది, రైట్? ఎలా అంటే, ఇప్పుడు మీరు చూసినట్టయితే కరెంటు విషయానికి వస్తే, మనము ఆల్రెడీ అందరికి తెలుసు తెలంగాణ విడిపోయింది, మన దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేయాలంటే జనరేట్ చేయడానికి సోర్సెస్ ఆలోచించాలి. కానీ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే కంప్లీట్ మిడిల్ మేనేజ్మెంట్. అంటే దే ఆర్ బయింగ్ పవర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. మనం అలా చేయకుండా దాన్ని ఒకవేళ మనం ఇక్కడే
జనరేట్ చేసే ప్రాసెస్ చేసి ఉంటే ఈ 8 ఇయర్స్లో ఈరోజు మనకి సమస్య ఉండేది కాదు. మనం వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం పవర్. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, వీళ్ళకున్న అండర్స్టాండింగ్ వల్ల ఛత్తీస్గఢ్ నుంచి పవర్ తెచ్చుకుంటా ఉన్నాం. వాడు ఫుల్ డిమాండ్స్ పెడతాడు, ఆ డిమాండ్స్ మనం అప్పులు కడతా ఉన్నాం, అప్పులకు అప్పులు అవుతున్నాయి. అదే మేము చెప్పింది 48 కోట్ల అప్పులు అయిన కారణం ఏంటి అంటే మన దగ్గర జనరేటింగ్ సోర్స్ లేదు. అంటే మనం జనరేట్ చేసుకోవాల్సిన సోర్స్ లేక వీఆర్ బయింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. జనరల్గా కరెంటు కోతలు విధిస్తున్నప్పుడు ఒక అనౌన్స్మెంట్తో విధించడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు విధించబడుతున్నాయి అంటూ కూడా షర్మిల గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇంట్లో చూసామనుకోండి, ఆల్మోస్ట్ పవర్ ఉంటుంది, రైట్? ఆల్మోస్ట్ ఉంటుంది. సో ఈ అప్రకటిత కోతలు ఎక్కడ విధించబడుతున్నాయి, గ్రామాలలోనా? దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? కేవలం రైతులకి, అంటే వై బికాస్ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారు ఏంటంటే కేసీఆర్ ఉండే ప్లేస్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నగరాన్ని అంతా ఏదో ఉంది మెరుపులు మెరిపిస్తున్నా అనుకుంటా ఉన్నాడు. కానీ రియమైన ప్రాబ్లం మనకు అంటే పవర్ యాక్చువల్ కావాల్సింది ఫర్ ఫార్మర్స్ వర్క్ ఆన్ సీజనల్ బేసిస్. అంటే వాళ్ళ సీజన్ బట్టి రైతులు పొలాలు వేస్తూ ఉంటారు, దానికి పవర్ కావాలి మనకి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నష్టాలలో నుండి రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్, అవును, ఏపీ. బట్ మిగులు నిధులతో నడిపించబడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు లక్షల కోట్లలో అప్పులు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరోపణ కాదు, వాస్తవాలు. ఎందుకు మరి అప్పుల్లోకి తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, కేసీఆర్ ఇస్ నాట్ ఏ విజనరీ. కేసీఆర్ హాజ్ ఓన్లీ వన్ థింగ్. కేసీఆర్ కి విజనరీ లేదు అని మీరు అంటున్నారు, బట్ కేటీఆర్ కు ఉంది కదా. నేను అదే చెప్తున్నా, కేటీఆర్ సీఎం కాదు కదండి. ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే ఆ వర్షన్ ఆఫ్ డిస్కషన్ వేరు. ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీ నేతలే కేటీఆర్ ఏం చెప్పితే అది కేసీఆర్ చేస్తూ ఉంటాడు అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు అలా అనడం ఒక భ్రమ. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి నైట్ ఏం మాట్లాడో పొద్దునే మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఇంకా అలా కొడుకు మాట ఎక్కడ వింటాడు? ఒకటి, కొడుకు సక్కనుడు అయితే కొడుకు మాట వింటాడు, కొడుకుడు అలా అంటాడు కదా, అందుకే చిన్న దూరం అంటాం కదా. వాళ్ళిద్దరు ఏంటంటే దే నాట్ ఇంటూ అడ్మినిస్ట్రేషన్. అంటే ఒక గవర్నమెంట్ని పాలించే పరిస్థితి లేరు వాళ్ళు. వాళ్ళు ఒక రాజరికం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చామంటున్నారు, వెరీ గుడ్, తెలంగాణ తెచ్చారు, వి ఆల్ అప్రిషియేట్ అండ్ వి రెస్పెక్ట్ దెమ్. కానీ వచ్చిన తర్వాత టుడే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇది ఒక రాజరికం లాగా, ఒక రాజుల కాలం లాగా, వచ్చావా వెయిట్ చేయాలి ఉండాలి అన్న పరిస్థితి ఉన్నారు. మీరు అదే గమనించండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవ్రీడే మార్నింగ్ కామన్ పబ్లిక్ కలిసేవారు. ఎందుకు కలిసేవారు అంటే ఇక్కడ జరిగే సమస్యలు వినడానికి. ఇక్కడ కామన్ పబ్లిక్ కాదు, గెలిచిన ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, అది మేము చెప్పడం కాదు, వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే అల్టిమేట్లీ దిస్ గవర్నమెంట్ యాజ్ నాట్ లాయల్ టు ద పీపుల్. ఎవరైతే ఓటేశారో వాళ్ళకి లాయల్గా లేదు. దానికోసమే వి ఆల్ ఫైటింగ్. తెలంగాణను నమ్ముకుని చాలా సంస్థలు ఇక్కడికి వచ్చాయి హైదరాబాద్కి. మరి ఇక్కడ కరెంటు కోతలు విధించితే ఓ పక్క రైతుల పరిస్థితి ఏంటి, మరో పక్క ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏ రోజు కూడా ఇక్కడ కరెంటు కోత విధించి రైతులకే అని చెప్పట్లా. వాట్ వీఆర్ ఫైటింగ్ ఈజ్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఈ రోజున్న జనరేషన్లో మీరు ఆలోచించిన ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ, కొత్త రాష్ట్రమైన తెలంగాణ, ఇంత ఫండ్స్తో సర్ప్లస్ ఫండ్స్తో ఉన్న తెలంగాణ ఫస్ట్ ప్రియారిటైజ్ చేసుకోవాలి మనం. అంటే మనకి ఏమేం కావాలి? ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఏ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హైదరాబాద్, దాన్ని మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు, జరుగుతుంది, అది ప్రాసెస్. దాన్ని కొత్త కేసీఆర్ చేసేది లేదు. అంటే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ గారు ఇంకా వేరే వాళ్ళు అందరూ చేసినంత ఒక ప్రాసెస్ వచ్చింది, దాన్ని ఇట్స్ డెవలప్మెంట్ ప్రాసెస్. కానీ కేసీఆర్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మనకు కావాల్సింది నిధులు, నియామకాలు, వాటర్, తర్వాత పవర్ కావాలి. ఆ పవర్ కోసం మీరు నమ్మరు, దర్ ఇస్ ఓన్లీ వన్ పవర్ ప్లాంట్. అది యాదాద్రి అని ఒక పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసి దానికి పూర్తి కూడా చేయలేదు ఇప్పటి వరకు. అంటే ఒక పవర్ ప్లాంట్ని మనం స్టార్ట్ చేయకుండా హౌ యూ జనరేట్ పవర్? ఈరోజు కేసీఆర్ ఏంటంటే జస్ట్ బ్లేమ్ గేమ్. అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఏదో కమిషన్ కోసం మాట్లాడుకున్నాడు, తెచ్చుకున్నాడు, ఇప్పుడు ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందో దానికి మళ్ళీ ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.